లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టా అందచేసిన వరుపుల సుబ్బారావు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా ఇల్లు లేని పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ యువ నాయకులు వాసిరెడ్డి జమీలు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టే టైములో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని, దానిలో భాగంగానే ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చే విధంగా అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని వాసిరెడ్డి జమీల్ అన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు, శంకవరం మండల అధ్యక్షుడు పర్వతరాజు బాబు, రౌతులపూడి మండల ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి భాస్కర బాబు మీడియాతో మాట్లాడారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు వాసిరెడ్డి జమీలు, రౌతులపూడి గ్రామ సర్పంచ్ కడారి అర్జమ, రౌతులపూడి మండల జడ్పీటీసీ గోలు చిన్నదివానం, రౌతులపూడి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పోలుపర్తి తాతాజీ, ఎస్ అగ్రహారం సర్పంచ్ సర్నం శ్రీనివాస్ మరియు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు అలాంటి అవకాశాలు లేకుండా జగనన్న అందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి, ఎవరి పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసి, ఈ సైట్ నెంబర్ ఇది, ఈ నెంబర్ మీది, పలానా పేరు ఇవ్వటం అంటే మన చాలా గొప్ప విషయం. ఇది ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయని పని జగనన్న చేశాడు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు చాలా చక్కగా కూడా రౌతులపూడి మండలం ఉన్నటువంటి ప్రతి పట్టాదారికి కూడా ఒక మంచి అవకాశం కలిసిన సందర్భం వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఊహించలేదు. ఈవేళ పట్టా ఇచ్చే సందర్భం కూడా గతంలో మనం చూసాం. కానీ ఆ పట్టా మీద ఒక్కొక్కరికి చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా. ఈవేళ పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేసి మీరు ఏ విధంగా కూడా దాన్ని తాకట్టు పెట్టి ఫైనాన్షియల్గా మీరు ఎక్కడ అప్పు తెచ్చుకోవడానికి కూడా ఒక మంచి అవకాశంగా కూడా కల్పించే సందర్భం రిజిస్ట్రేషన్ విధానం అని చెప్పి మీ అంతా కూడా మనం చేస్తున్నాను. దయచేసి ప్రభుత్వ పరంగా గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి పేరుకి అన్నాడు. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో చేయలేనటువంటి విధానంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల నుంచి కూడా అందరికీ అన్ని విధాలు కూడా సహాయసహకారాలు ఇచ్చే సందర్భం కూడా ఆయన పరిపాలన విధానం కూడా సాగిన విధానం కూడా మనం అందరూ చూస్తున్నాం. దయచేసి గతంలో చాలా మంది చెప్పడం జరిగింది. ఈవేళ ఎక్కడికి వెళ్ళినా కూడా నెరవేర్చుకుంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు అందరికీ అందేవాళ్ళ దృక్పథంతో ఆయన పరిపాలన సాగించే సందర్భం జరుగుతుంది. మీరు కూడా టీవీలో కూడా చూస్తున్నారు ఆయన మాట్లాడే సందర్భం. ఈవేళ 29 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఏక ముఖ్యమంత్రి పోటీకి వెళ్తుంటే మేనిఫెస్టో ప్రకటించి రాబోయే రోజుల్లో మీకు ఏం చేస్తామని చెప్పేసి చెప్పేట సందర్భం కూడా ఓటు అడుగుతారు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే అడుగుతలేదు. నిజంగా మీ అందరికీ నేను మేనేస్తున్నాను, మీ నమ్మకం ఉంటే నాకు ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి అని చెప్పేసి అడిగేటటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరు కూడా మనం చేస్తున్నా. దయచేసి రాబోయే రోజుల్లో తప్పకుండా మీ అందరు ఆశీర్వచనాలు మాకు ఇవ్వండి. తిరిగి ముఖ్యమంత్రి విధానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, సునీల్ గారు ఎంపీగా గెలాలి, శాసనసభ్యుడిగా నేను ఉండాలి. మరిన్ని మంచి కార్యక్రమాల విధానంలో కూడా మీ అందరికీ కూడా ఎప్పుడు ఊహించిన విధానంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంటే ఎన్ని రకాలుగా 9 రత్నాలు వేలమ చేసే సందర్భం జరుగుతుంది. నా ఉద్దేశం చెప్తున్నాను, భవిష్యత్తులో 9 రత్నాలు కాదు, ఏ పేదవాడు ఉండడానికి వెళ్ళాడు. ప్రతి విధానంలో కూడా అందరూ కూడా మెరుగైన విధానంలో ముందుకెళ్ళాలి, ఆర్థిక పరిపుష్టి కలగాలనే ఉద్దేశంతో ఆయన పరిపాలన విధానం కూడా పనిచేసే సందర్భాన్ని అందరం చూస్తున్నాం. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. తప్పకుండా మీరందరూ కూడా రౌతులపూడి మండలమే కాదు 4 మండలాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ప్రతిపాటి కూడా అత్యధిక ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పేసి ఆ చేతులకి దక్కించాలని చెప్పేసి మీ అందరికీ ప్రత్యేకంగా నేను మనం చేసుకుంటూ మరి ఈరోజు చాలా చక్కగా కూడా అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. చాలా సంతోషం. ఇంకా కొన్ని గ్రామాల్లో కూడా మరి రిజిస్ట్రేషన్ పట్టా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి గ్రామం కూడా మేము వస్తాం, మీ అందరికీ స్వయంగా ప్రతి పట్టా కూడా అందిస్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీరు ఇంత చక్కగా కూడా కార్యక్రమాన్ని కూడా ఇచ్చి విజయవంతం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా పేరు నన్ను వదిలిపోయి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై జగన్.